ఓం నమో వెంకటేశాయ. ఇది కేవలం మతం కాదు, ఒక సత్యం. గోవింద గోవింద ఈ రెండు మాటలు వినగానే ఎందుకో మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు, కానీ కోట్లాది మంది ఒకే పేరును ప్రేమతో పిలుస్తున్నారు. అది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎందుకు 7 కొండల మీద ఉన్న ఒక్క దేవుడి కోసం ఎందుకు లక్షల మంది గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు? ఎందుకు ఆయనను చూసిన క్షణంలో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి? ఎందుకు కష్టాల్లో ఉన్నవాడు కూడా గోవిందా అని పిలుస్తున్నారు? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక దేవుడి కథ మాత్రమే కాదు, మనిషి జీవితానికి అర్థం పట్టే ఒక గొప్ప సత్యం. చాలా కాలం క్రితం వైకుంఠములో మహావిష్ణువు లక్ష్మీదేవితో ఆనందంగా నివసిస్తున్నారు. ఒకరోజు భృగు మహర్షి దేవతలలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరకు మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. కోపంతో విష్ణుమూర్తి ఛాతిపై కాలుతో తన్నాడు. కానీ విష్ణువు కోప్పడలేదు. మహర్షి, మీ పాదాలకి నొప్పి వచ్చిందా అని అడిగారు. అదే దైవత్వం. అవమానానికి కూడా ప్రేమతో సమాధానం చెప్పడం. కానీ లక్ష్మీదేవి బాధపడింది. ఆమె వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వచ్చింది. లక్ష్మీదేవి దూరమైన తర్వాత మహావిష్ణువు హృదయం ఖాళీ అయిపోయింది. ఎంత శక్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, మనకు ప్రియమైన వారు దూరమైతే మనసు ఒంటరిగా మారిపోతుంది. అందుకే ఆయన కూడా భూమి మీదకి వచ్చారు. అదే ఈరోజు మనం తిరుమల అని పిలిచే పవిత్రమైన స్థలం. ఒక విషయం గమనించండి, దేవుడు కూడా బాధను అనుభవించాడు. అంటే బాధ రావడం తప్పు కాదు, బాధలో విరిగిపోవడమే తప్పు. తర్వాత మహావిష్ణువు శ్రీనివాసుడిగా జీవించడం ప్రారంభించారు. అదే సమయంలో పద్మావతి దేవి జన్మించింది. ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. ఆ చూపు, ఆ అనుబంధం ఒక దివ్యమైన ప్రేమగా మారింది. చివరకు వారి వివాహం జరగాల్సిన సమయం వచ్చింది. కానీ ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. ప్రపంచానికి సంపద ఇచ్చే విష్ణుమూర్తి తన పెళ్లి కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంది. ఎందుకంటే జీవితంలో అప్పుడప్పుడు మనం కూడా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. సహాయం తీసుకోవడం బలహీనత కాదు, కృతజ్ఞత లేకపోవడమే బలహీనత. అందుకే భక్తులు ఈ రోజుకి కూడా హుండీలో కానుకలు వేస్తుంటారు. అది కేవలం డబ్బు కాదు, కృతజ్ఞత, ప్రేమ, విశ్వాసం. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? వెళ్తే ఒక్క విషయం గమనించి ఉంటారు. క్యూలో నిలబడినప్పుడు అందరూ ఒకేలా కనిపిస్తారు. కోటీశ్వరుడు కూడా, పేదవాడు కూడా, అధికారి కూడా, సామాన్యుడు కూడా స్వామి ముందు అందరూ సమానమే. జీవితంలో మనుషులు సృష్టించిన తేడాలు చాలా ఉంటాయి, కానీ దేవుడి ముందు తేడాలు ఉండవు. అందుకే తిరుమల మనకి వినయాన్ని నేర్పిస్తుంది. ఇంకొక గొప్ప విషయం, స్వామివారి ముఖం చూస్తే ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. ఆ కొన్ని క్షణాలు మన బాధలు మర్చిపోతాం, మన భయాలు తగ్గిపోతాయి, మనలో ఒక కొత్త ఆశ పుడుతుంది. ఎందుకంటే విశ్వాసం అనేది మనిషికి కనిపించిన శక్తి. చాలామంది అంటారు, నేను స్వామిని అడిగింది ఇవ్వలేదు. కానీ ఒక్కసారి ఆలోచించాం, మనం కావాల్సింది మనం అడుగుతాం, మనకు అవసరమైంది దేవుడు ఇస్తాడు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. కొన్నిసార్లు మనం ఓడిపోయామని అనుకుంటాం, కానీ స్వామి మనల్ని పెద్ద విజయానికి సిద్ధం చేస్తారు. కొన్నిసార్లు మన ఆలస్యం అయ్యిందని బాధపడిపోతాం, కానీ స్వామి సరైన సమయం కోసం ఎదురు చూస్తారు. తిరుమల కథ మనకి చెప్పే విషయం సత్యం ఇదే. జీవితం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య కూడా విశ్వాసంతో నిలబడడం. నువ్వు ఈరోజు బాధలో ఉండొచ్చు, నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదని అనిపించవచ్చు, నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, 7 కొండల మీద నిలబడి ఉన్న ఒక్క శక్తి నీ బాధ చూస్తుంది, నీ కన్నీటిని చూస్తుంది, నీ ప్రయత్నాన్ని గమనిస్తుంది. ప్రతి కన్నీటి వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి ప్రార్థన వరకు కూడా ఒక బాధ ఉంటుంది, ప్రతి గోవింద అనే ఒక పిలుపు వెనక ఒక ఆశ ఉంటుంది. అందుకే కోట్లాది మంది ఈ రోజుకు కూడా ఒకే పేరును పిలుస్తున్నారు, గోవింద గోవింద అని. తిరుమలలో వెళ్ళేది దేవుని చూడడానికి కాదు, మనల్ని మనం చూసుకోవడానికి. ఈ కొండల మీద నిలబడి ఉన్నది కేవలం ఒక విగ్రహం కాదు, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఆశ, ఒక సత్యం. నీ జీవితంలో ఎంత చీకటి వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంతమంది వదిలి వెళ్ళినా ఒక్క విషయం మాత్రం మర్చిపోకు, ఆశ ఉన్నంత వరకు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే 7 కొండల వాడు నీ వెంటే ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ.